హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు రవ్వతో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి. సూజీ బర్ఫీ అంటారు. రవ్వతోని ఒక మంచి బర్ఫీ రెసిపీ. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక ప్యాన్లో 3 స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి మెల్ట్ అయిన తర్వాత 1 కప్ రవ్వ తీసుకున్నాను. సెమోలినా సూజీ అంటారు. సో దీన్ని ఈ నెయ్యిలో మంచిగా రోస్ట్ చేసుకుందాం. ఈ బర్ఫీ చేయడం చాలా ఈజీ. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇక్కడ సిమ్లోనే పెట్టుకొని మీరు రోస్ట్ చేసుకోండి. కలర్ ఏం చేంజ్ చేయని అవసరం లేదు. రవ్వది జస్ట్ మంచి అరోమా వస్తే చాలు. లమ్స్ ఏమన్నా ఉంటే ఇలా స్పాచులాతోని క్లియర్ చేసుకోండి. ఇక్కడ రవ్వ వేయించాలంటే కొద్దిగా టైం పడుతుంది, అందుకని నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ బర్ఫీకి మంచి టేస్ట్ రావడానికి నేను 2 స్పూన్స్ వరకు బేసన్ వేసుకున్నానండి, గ్రామ్ ఫ్లోర్. ఇది వేస్తే బర్ఫీ యొక్క టేస్ట్ చాలా బాగుంటుంది. సో వితౌట్ ఎనీ లమ్స్ వాటిని కూడా మనం క్లియర్ చేసుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మంచి అరోమా వస్తుంది. ప్రాపర్గా మన రవ్వ రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆ ప్యాన్ తీసేసి వేరే ప్యాన్లో నేను షుగర్ సిరప్ చేసుకుంటున్నానండి. దీంట్లో నేను 1/2 కప్ వరకు షుగర్ వేసుకున్నాను. దాంట్లో ఒక 1/4 కప్ వరకు వాటర్ వేసుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఓన్లీ 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. షుగర్ అంతా డిజాల్వ్ అయిపోయిన తర్వాత కాసేపటికే మీకు ఆ స్టిక్కీనెస్ అనేది తెలుస్తుంది. దాని తర్వాత 1 స్ట్రింగ్ వచ్చిన తర్వాత మనం రవ్వ అనేది వేసుకుందాం. ఇక్కడ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ వేస్తున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఇప్పుడు స్ట్రింగ్ చూసుకుందాం మనం. ఇంకా అంతగా రాలేదు. సో మళ్ళీ కాసేపు కుక్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుందాం. చూడండి 1 స్ట్రింగ్ వరకు వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీలో మనం రవ్వ అనేది వేసుకుందాం. స్ట్రింగ్ వచ్చింది కాబట్టి సో కొద్దిగా వేసుకొని మీరు స్పాచులాతో కానీ విస్కర్తో కానీ మిక్స్ చేసుకోండి. వితౌట్ ఎనీ లమ్స్ మనకి రావాలి. సో అంతా కంబైన్ చేసుకుందాం. ఎప్పుడైనా మీకు స్వీట్ తినాలనిపిస్తే ఇట్లా రవ్వతోని బర్ఫీ ట్రై చేయండి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ వేస్తున్నానండి. ఇది వేస్తే మీకు ఖోయా టేస్ట్ అనేది వస్తుంది. సో దాన్ని కూడా మిక్సప్ చేసుకొని ఇప్పుడు దీంట్లో యూజ్ చేసేది మిల్క్ అండి. నేను కొద్దిగా మిల్క్ వేసుకొని మంచిగా సాఫ్ట్గా మనం కుక్ చేసుకోవాలి. మీరు మిల్క్ ఎంత వేస్తే సూజీ అనేది అంత అబ్జర్వ్ చేసుకుంటుంది. బర్ఫీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ అరౌండ్ 1 గ్లాస్ వరకు మిల్క్ వేస్తున్నానండి. పాలలో మంచిగా కుక్ చేసుకోవాలి. సో మొత్తంగా పాలు వేసేసాను. ఇప్పుడు ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు మనము రవ్వని మంచిగా కుక్ చేసుకుందాం. ఈ బర్ఫీ కొద్దిగా సాఫ్ట్గా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కొద్దిగా హార్డ్గా కావాలనుకుంటే బర్ఫీ పాలు అనేది స్కిప్ చేయండి. ఓన్లీ షుగర్ సిరప్తోనే మీరు మొత్తంగా చేయొచ్చు. ఇక్కడ ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుందండి. ఇప్పుడు నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక ప్లేట్కి మనం నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని రెడీ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ బర్ఫీ అంతా ఈ ప్లేట్లో వేసుకొని మనం సెట్ చేసుకోవాలి. సో స్పాచులాతోని ఈవెన్గా మీరు ఇలా స్ప్రెడ్ చేసుకోండి.
ఇప్పుడు దీని మీద డ్రై ఫ్రూట్స్ వేస్తున్నానండి. పిస్తా ఇంకా బాదాంతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీకుంటే సిల్వర్ కవర్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇది అట్లీస్ట్ 4 to 5 hours వరకు మనం అలాగే ఉంచేస్తే అదే కూల్ అయిపోతుంది. దాని తర్వాత మనం పీసెస్ అనేది కట్ చేసుకుందాం. సో ఆఫ్టర్ 4 to 5 hours మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది ప్రాపర్గా సెట్ అయిందండి. సో దీన్ని మనం డైమండ్ షేప్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసుకున్నానండి. ఒక పీస్ తీసి చూద్దాం. చూసారా, మన సాఫ్ట్ రవ్వ బర్ఫీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో అన్నీ ఇలాగే సెపరేట్ చేసుకొని ప్లేటింగ్ అనేది పెట్టుకున్నాను. తప్పకుండా ఇలా రవ్వతోని స్వీట్ ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో నా ఇట్స్ టేస్టింగ్ టైం. టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా సూపర్గా ఉంటుంది. సో సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం సంధ్యాస్ కిచెన్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.